This is 5 volt supply. Okay, 5 LEDs grow out as పెట్టినప్పుడు then this is USB connection. No, 5 LEDs grow out. So చూడండి ఇందులో ఓకేనా 1 2 3 4 5. నెక్స్ట్ USB కనెక్షన్ CPU నుంచి దీనికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎల్ఈడీస్ గ్లో అవుతాయి. ఇక్కడ 2 LEDs ఓకేనా. సో ఈ 2 కనెక్షన్స్ ఇది బేసిక్ ప్రోగ్రామ్స్ సైనసైడల్, ఇంపల్స్, లీనియర్ కన్వల్యూషన్, FFT, సర్కులర్ కన్వల్యూషన్, ఈ 5 ప్రోగ్రామ్స్కి ఫస్ట్ ఈ ప్రొసీజర్ చెప్తున్నాను ఓకేనా. సో వీటికి 2 కనెక్షన్సే, మిగతా ఈ వైర్స్ ఇప్పుడు యూజ్ చేయండి. బేసిక్ ప్రోగ్రామ్స్కి ఈ 2 కనెక్షన్స్ యూజ్ చేయాలి. తర్వాత కోడ్ కంపోజర్ స్టూడియో ఓపెన్ చేయాలి. మేము వర్షన్ 7 యూజ్ చేస్తున్నాం. అందులో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేయండి. ఓకే, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ 1 ప్రాజెక్ట్. ఎంపీఎంసీలో ఆల్రెడీ మీరు చేసి ఉంటారు, అదే విధంగా ఉంటుంది కాస్త. ఓకే, గో టు ఫైల్, న్యూ, CCS ప్రాజెక్ట్. ఓకే, సో దీంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే టార్గెట్ సెలెక్ట్ చేస్తారు. వాట్ ఈజ్ ద టార్గెట్? మనము DSP 6748 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాం. 320C అంటే ఇట్స్ 32-bit C6748 అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాం. ఇట్స్ DSP ప్రాసెసర్. ఓకే, సో ఇక్కడ టైప్ చేయాలి. టార్గెట్ వచ్చేసి 6748. ఎందుకు టైప్ చేస్తున్నామంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ కిట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. LCDKC 6748 ఈ టైప్ కిట్ టైప్. దెన్ కనెక్షన్, విచ్ కనెక్షన్ టైప్ వీఆర్ యూజింగ్, USB కనెక్షన్ ఒక నేమ్ ఉంటుంది. ఆ టైప్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ XDS 100V3 వర్షన్ 3 USB డీబగ్ ప్రోబ్ని యూజ్ చేయాలి. ఓకే, దెన్ ప్రాజెక్ట్ నేమ్ నంబర్ కాకుండా ఏదైనా ఇవ్వండి. ఓకే, సమ్ నేమ్ ఐఎమ్ గివింగ్. ఓకే, సమ్ నేమ్ ఐఎమ్ గివింగ్. దెన్ కంపైలర్ వర్షన్ వచ్చేసి వర్షన్ 7 అని చెప్పాను కదా. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో వర్షన్ 7 మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి దీంట్లో. ఓకేనా, TI v7.4.40. దెన్ టూల్ చైన్లో అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి EABI ELF. ఓకే, బేసిక్ ప్రోగ్రామ్స్కి EABI ELF అంటే మామూలుగా బైనరీ కోడ్కి సంబంధించింది. ఓకే, ఫిల్టర్స్ అనుకో లెగసీ కాఫ్ అనేది ఉంటుంది, అది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే టూల్ చైన్లో లింకర్ కమాండ్ ఫైల్ యూజ్ చేయాలి. లింకర్ కమాండ్ ఫైల్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాస్తామో Cలో అలాన్ని ప్రాసెసర్తో కనెక్ట్ చేయడానికి కోసం ఒక సపోర్టింగ్ ఫైల్ కమాండ్ మోడ్ ఫైల్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే నేను మోస్ట్లీ అన్ని ప్రోగ్రామ్స్ D డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో దాన్ని అక్కడి నుంచి తీసుకున్నాను. ఓకే, ఓకే, సపోర్టింగ్ ఫైల్స్లో linker_DSP ఇసే అసెంబ్లర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో ఇట్స్ కమాండ్ మోడ్ ఫైల్. ఓకే, దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసుకొని ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అండ్ ఎగ్జాంపుల్స్లో ఎంటీ ప్రాజెక్ట్ విత్ main.c. ఓకే, దాన్ని చేసేసి క్లిక్ ఆన్ ఫినిష్. ఇది ఏంటి బేసిక్ ప్రోగ్రామ్స్కి సెటప్. ఏది సైనసైడల్, ఇంపల్స్, లీనియర్ కన్వల్యూషన్, సర్కులర్ కన్వల్యూషన్, FFT ఈ 5 ప్రోగ్రామ్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్. ఓకే, ఈ 5 ప్రోగ్రామ్స్లో సైనసైడల్, ఇంపల్స్, లీనియర్ కన్వల్యూషన్స్కి గ్రాఫ్ చూస్తాం. దీంట్లో సర్కులర్ కన్వల్యూషన్, FFTకి ఓన్లీ వాల్యూసే చూస్తాం, గ్రాఫ్ చూడం. ఓకేనా, సో మీకు నేను సైనసైడల్ చెప్తాను. ఇక్కడ సైనసైడల్లో మీకు అన్ని స్టెప్స్ కవర్ అవుతాయి. ఓకే, సో క్లిక్ ఆన్ ఫినిష్. ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అండ్ ఎగ్జాంపుల్స్లో ఎంటీ ప్రాజెక్ట్ విత్ main.c ఫినిష్. ఓకే, సో ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మీరు ఏమైనా ప్రోగ్రామ్ రాయండి, లేదంటే ఇక్కడ ఉన్న తీసేసి నేను డెస్క్టాప్ పైన కానీ అక్కడ సేవ్ చేసి పెట్టాను. కొన్ని D డ్రైవ్లో ఉంటాయి మోస్ట్లీ. ఓకే, సో మీకు సైనసైడల్ ప్రోగ్రామ్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్ని Ctrl+A, Ctrl+C క్లోజ్ చేసేయండి.
కాపీ చేయండి. ఓకే, దెన్ సేవ్ దిస్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ గో టు ద ప్రాజెక్ట్, బిల్డ్ ప్రాజెక్ట్. బిల్డ్ అంటే ఎందుకు బిల్డ్ చేస్తున్నామంటే వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ వీఆర్ రైటింగ్ హియర్, ఓకే, ఆ ప్రోగ్రామ్కి అండ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఆఫ్ ది వాట్ ఈస్ ప్రాసెసర్కి ఒక మెమొరీ అలొకేషన్ అనేది క్రియేట్ చేయడం కోసం అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, అప్పుడు ప్రోగ్రాంలో ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయా, కనెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్గా చూస్తుంటారు. ఓకే, క్లిక్ ఆన్ బిల్డ్ ప్రాజెక్ట్. బిల్డ్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ ఫినిష్ అని వచ్చేంత వరకు చూడాలి. ఓకే, బిల్డ్ ఫినిష్ అని వచ్చింది. వార్నింగ్స్ వదిలేయండి, ఇక్కడ ఎప్పుడు ఎర్రర్ రావద్దు. ఓకే, ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ రన్ అవ్వదు. నెక్స్ట్ గో టు ద రన్, డీబగ్. డీబగ్ ఏం చేస్తుంది, ఈ విండో 2 times వచ్చిపోయేంత వరకు చూడాలి. అది 2 times వచ్చిపోతుంది. ఓకేనా, వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ గో టు ద రన్ అగైన్, క్లిక్ ఆన్ రెజ్యూమ్. ఓకే, రెజ్యూమ్ అంటే ఏంది, ప్రోగ్రామ్ కనెక్ట్ అయ్యింది, జస్ట్ రన్ అండ్ గెట్ ద అవుట్పుట్ వాల్యూస్. ఓకే, అది ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఇదేంది, ఎఫ్ఎఫ్టీకి లీనియర్ కన్వల్యూషన్కి సర్క్యులర్ కన్వల్యూషన్కి లాస్ట్ స్టెప్ ఇది. బట్ సైనసైడల్ ఇంపల్స్ అండ్ లీనియర్ కన్వల్యూషన్కి ఇంకో స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది, అది చెప్తాను. ఓకే, క్లిక్ ఆన్ రెజ్యూమ్. వాల్యూస్ రన్ అవుతున్నాయి ఇక్కడ, ఆ వాల్యూస్ ఆగేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్, ఇది ఇట్లా ఉంటుంది కదా, main.c అనే ప్రోగ్రామ్ని మన ప్రోగ్రామ్ని ఓపెన్లో పెట్టుకోండి. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ సమ్ వాల్యూస్ ఇన్ టూల్స్ మెనూ. ఓకే, టూల్స్ మెనూ ఎందుకు యూజ్ చేస్తామంటే వాట్ ఎవర్ ద అవుట్పుట్ వాల్యూస్ వీ గాట్ ఇయర్, ఓకే, ఫర్ దోస్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు సీ అవుట్పుట్ డయాగ్రామ్. ఓకే, సో గో టు టూల్స్, గ్రాఫ్, సింగిల్ టైం. ఎందుకు సింగిల్ టైం, డ్యూయల్ టైం ఎందుకు కాదు అంటే వీఆర్ వాచింగ్ ఓన్లీ 2 dimension పిక్చర్. 3 dimension ఎందుకు చూస్తామో చూడడానికి రాదు, అందుకని సింగిల్ టైం తీసుకున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ హియర్, ప్రోగ్రాంలో 100 ఉంది, ఇక్కడ అక్విజిషన్ బఫర్ సైజ్లో వాల్యూ 100 పెంచుకోండి. ఓకే, మిగతా వాటికి 10, 15 సరిపోతుంది, బట్ సైనసైడల్ సిగ్నల్ కదా, కాస్త ఎక్కువనే తీసుకోండి. దెన్ వాల్యూస్ అన్నీ ఫ్లోటింగ్లో ఉన్నాయి, అంటే డెసిమల్స్ పాయింట్స్ వాల్యూలో ఉన్నాయి. సో దీంట్లో ఇట్స్ ఎ 32-bit ప్రాసెసర్, డేటా టైప్ షుడ్ బి ఫ్లోటింగ్ పాయింట్. ఇంకెక్కడ ఉంటుంది 32-bit ఫ్లోటింగ్ పాయింట్, అది చూజ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ 1, 2, 3 వచ్చాయనుకోండి, 1, 2, 3 వస్తే సైన్ ఇంటీజర్ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్టార్ట్ అడ్రస్. స్టార్ట్ అడ్రస్ ఏంది, ఇక్కడ చూడండి, వీ హ్యావ్ గివెన్ అరే నేమ్ యాజ్ ఏ. సో స్టార్ట్ అడ్రస్ వచ్చి ఏ. ఎప్పుడైనా ఫ్లోట్ తర్వాత కానీ ఇంటుకు ముందు కానీ మనకు అవుట్పుట్ వాల్యూ అనేది జనరేట్ అయ్యే వాల్యూ అర్రే అడ్రస్సే మనకు ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఓకే, దెన్ డేటా ప్లాట్ స్టైల్. లైన్ అంటేనేమో కంటిన్యూస్, బార్ అంటేనేమో గ్రిడ్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే డేటా సైజ్ ఎంత ఉంది, 100 ఉంది కదా, 100 పెట్టుకోండి. 200 ఇచ్చినా పర్లేదు, 100 వాల్యూసే చూపిస్తుంది, ఎందుకంటే అది మనం ఇచ్చిన అలొకేషన్ అంతే. నెక్స్ట్ 100. నెక్స్ట్ గ్రిడ్ స్టైల్ వచ్చేసి మీరు మీ ఇష్టం, గ్రిడ్ పెట్టుకుంటే చూడండి, మేజర్ ఉంది, మైనర్ ఉంది, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను నో గ్రిడ్ అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే క్లియర్గా కనిపించడానికి కోసం. ఇంతే, దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ఏమేమి మాడిఫికేషన్ చేశాను, అక్విజిషన్ బఫర్ సైజ్ మాడిఫికేషన్ చేశాను, దెన్ డిఎస్పి డేటా టైప్ మాడిఫికేషన్ చేశాను, దెన్ స్టార్ట్ అడ్రస్ మాడిఫికేషన్ చేశాను, దెన్ డిస్ప్లే ప్రాపర్టీస్లో డేటా ప్లాట్ స్టైల్ మార్చాను, దెన్ డిస్ప్లే డేటా సైజ్ని మార్చాను. గ్రిడ్ స్టైల్ మీ ఇష్టం, మార్చితే మార్చండి, లేకపోతే లేదు. ఓకేనా, క్లిక్ ఆన్ ఓకే టు సీ గ్రాఫ్. ఓకేనా, సో గ్రాఫ్ చూడాలంటేనేమో టూల్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్. వీటికి సైనసైడల్, ఇంపల్స్, లీనియర్ కన్వల్యూషన్, ఎఫ్ఎఫ్టీ, సర్క్యులర్కి దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్, అంతే, టూల్స్ అవసరం లేదు. ఓకేనా, ఇది బేసిక్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసర్ కిట్ ఆఫ్ బేసిక్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. నెక్స్ట్ ఫిల్టర్స్ కూడా చెప్పేస్తాను ఒకటేసారి, అది కూడా మీరు రాసుకోండి. ఓకేనా.